హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనం రీడింగ్లో మీకు లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో మ్యారీడ్ అన్మ్యారీడ్, ఓకే, మేల్ ఫీమేల్ ఎనీవన్ అండి, ఎవరైతే మీరు ఇష్టపడే వ్యక్తికి దూరంగా ఉన్నారు, మీ నుంచి మీ వ్యక్తికి ఎలాంటి మరి కమ్యూనికేషన్ లేదు, అండ్ మీ వ్యక్తి అయినా మిమ్మల్ని కావాలని అనుకుంటున్నారా లేదా, లేదంటే మీరు మీ వ్యక్తి కోసం అంటే వెయిట్ చేయడం అని అంటే ఏంటి, ఇంకా వస్తారు వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ కలుస్తారు, మళ్ళీ మీరు అంతకుముందు ఎలా ఉన్నారో అలా ఉంటారు అని చెప్పేసి మీరు నమ్మకంతో ఉన్నారు అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కాబట్టి మనము అసలు ఏం జరుగుతుంది మీ పర్సన్ లైఫ్లో, అండ్ నిజంగానే మీ పర్సన్ మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారు ఏంటి, మరి మీ వ్యక్తికి మీకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీ వ్యక్తికి ఉన్నాయా లేదా, మరి వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, ఎందుకు మిమ్మల్ని దూరంగా ఉంచారు, ఇవన్నీ విషయాలు మనము యూనివర్స్ నుంచి మనం ఒక స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడిగి మనం తెలుసుకుందామండి. అండ్ పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. నాకు పర్సనల్ రీడింగ్లో ఫ్యూ మంత్స్ బ్యాక్ తీసుకున్న వాళ్ళు కూడా నాకు రిటర్న్ మెసేజ్ చేస్తున్నారు, లైక్ మీరు రీయూనియన్ అవుతుందని చెప్పారు కదా మేడం, మాకు రీయూనియన్ కూడా అయ్యింది, మీరు చెప్పినట్టుగానే జరిగింది, ఇప్పుడు మా మ్యారేజ్ జరగబోతుంది. సో మ్యారేజ్ అయితే కనుక మరి మా కంఫర్టబిలిటీ ఎలా ఉంటుంది, మేము మా ముందు లైఫ్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ కూడా రీడింగ్స్కి వస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. మా వ్యూవర్స్ ఎవరైతే పర్సనల్ రీడింగ్కి వస్తున్నారో వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్స్కి కూడా మీరు అక్యురేట్గా ఆన్సర్ ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు యూనివర్స్. అండ్ ఈరోజు కూడా మనము జనరల్ రీడింగ్లో మీకు మీ వ్యక్తికి మరి ఎలాంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అవన్నీ ఒకసారి చూద్దాము. దానికంటే బిఫోర్ అండి, మనం ఈరోజు ఒకటి పెండులం రీడింగ్లో ఏం చేద్దామంటే, మీరు మీ మనసులో ఏదైనా కోరిక కోరుకోండి, అది ఎస్ ఆర్ నో ఆన్సర్ ద్వారా మీకు తెలిసిపోతుంది మీరు అనుకున్నది జరుగుతుందా లేదా అనేది. సో ఇది చాలా సింపుల్ అండి. మీరు కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీరు అడిగే క్వశ్చన్ పైన పెట్టుకోండి. అడగండి, లైక్ మీకు ఏం కావాలి, అసలు మీరు ఏం కోరుకుంటున్నారు, అది జరుగుతుందా లేదా అనే దానికి ఎస్ ఆర్ నో అనేది మనకి పెండులం రీడింగ్లో తెలిసిపోతుంది. సో మీరు మనసులో అనుకోండి, మీ వ్యక్తి మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏదైనా సరేనండి, మీ మనసులో ఏ క్వశ్చన్ ఉన్నా సరే మీరు అడగండి, దానికి ఎస్ ఆర్ నో అనేది మనకి ఆన్సర్ యూనివర్స్ ద్వారా పెండులం రీడింగ్లో మనకు తెలిసిపోతుంది. చూడండి, ఇక్కడ మనకి ఇది ఇలా ఉంది కదా. సో ఇక్కడ ఇది ఎస్ ఉందండి, ఓకేనా. ఈ గ్రీన్ మొత్తం ఎస్, ఈ గ్రీన్ మొత్తం కూడా ఎస్, ఈ రెడ్ మొత్తం నో, ఓకేనా. రెడ్ మొత్తం నో. అండ్ ఇక్కడ ఆరెంజ్ కనిపిస్తుంది, కొంచెం లైట్ ఆరెంజ్, ఇది మేబీ. ఇక్కడ ఏముందండి, మేబీ అంటే జరగవచ్చు జరగకపోవచ్చు అని, ఓకేనా. సో ఇది వచ్చేసి ఓవా, అంటే ఇక్కడ ఏంటంటే ఇది మీకు ఎలాగైతే మేబీ ఎలాగుందో అలాగే ఎస్ఆర్ నోకి మధ్యలో ఉన్నట్టు అర్థం, అంటే ఇంకేం డిసైడ్ చేసుకోవట్లేదు అనేది అర్థం, ఓకేనా. సో మనకి పెండులం ఎక్కడ అవుతుందో దాన్ని బట్టి మీ క్వశ్చన్కి ఎస్ఆర్ నో ఆన్సర్ వస్తుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది జనరల్ రీడింగ్, ఇది అందరు ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయ్యి మనకు రీడింగ్ అయితే వస్తుంది. కాకపోతే మనకి 70-80% అక్యురేట్ ఉంటుందండి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో మనం ఒకసారి చెక్ చేద్దాము. మీరు మనసులో అనుకోండి మీకు ఏం కోరిక ఉంది ఏంటి. ఇప్పుడు చూడండి, ఇది ఇలా ఉంది కదా, పెండులం ఒకవేళ ఇలా వెళ్తే కనుక ఎస్ అని అర్థము, ఒకవేళ మనకి ఇలా వెళ్ళింది అనుకోండి, ఇలా వెళ్తే నో అని అర్థం. సో నేను ఇక్కడ హోల్డ్ చేస్తున్నాను, ఇక్కడ ఈ పైన పాయింట్ ఉంది కదా, సో ఈ పాయింట్ హోల్డ్ చేస్తాను. ఇది మీరు అడిగే క్వశ్చన్కి ఎటు వెళ్తే దాన్ని బట్టి మీకు ఎస్ జరుగుతుందా లేదా అనేది మీరు అర్థం చేసుకోండి, ఓకేనా. సో నేను మీ ముందే పెడుతున్నానండి ఇక్కడ. నేను చెప్పాను కదా, ఇలా పైకి వెళ్తే కనుక ఎస్, ఒకవేళ ఇటు వెళ్తే నో, ఒకవేళ ఇలా వెళ్తే కనుక మేబీ అంటే జరగచ్చు జరగకపోవచ్చు, ఒకవేళ ఇలా వెళ్ళిందంటే ఇంకా ఎలాంటి యూనివర్స్ నుంచి ఎలాంటి ఆన్సర్ లేదు అని అర్థం మీ క్వశ్చన్కి, ఓకే. సో చూద్దాము, మీరు మనసులో అయితే మీరు అనుకోండి, మీ మనసులో ఏదైతే కోరిక ఉంది, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో దానికి ఎస్ ఆర్ నో వస్తుందా లేదా అనేది చూద్దాం, ఓకే. రైట్, నేను చూస్తున్నానండి, మరి మీకు ఎస్ వస్తుందా నో వస్తుందా మీరు అడిగే క్వశ్చన్కి ఒకసారి చూద్దాం. సో యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు ఈ చూస్తున్నారో వీళ్ళ మనసులో వీళ్ళు ఏదైతే క్వశ్చన్ అడిగారో మిమ్మల్ని, మరి దానికి మీరు ఆన్సర్ ఏం ఇస్తున్నారు, ఎస్ ఆర్ నో. వాళ్ళు అడిగే క్వశ్చన్కి అది జరుగుతుందా లేదా, ఎస్ ఆర్ నో, ఆర్ మేబీ, ఆర్ అసలు ఇంకా ఏం నిర్ణయం అనేది లేదా, ప్లీజ్ క్లియర్గా చెప్పండి యూనివర్స్. Please connect the energies of viewers. Please connect the energies of viewers. వ్యూవర్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. అండ్ వాళ్ళకి జరుగుతుందా జరగదా, వాళ్ళ మనసులో ఏదైతే క్వశ్చన్ మిమ్మల్ని అడిగారో అది జరుగుతుందా లేదా. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్, ఎస్ ఆర్ నో,
maybe, or there is no decision. Please give me accurate answer. Please give me accurate answer, universe. Please give me accurate answer. Yes or no. సో నైస్ అండి, మనకి ఎస్ అనే వస్తుంది ఇక్కడ. చూసారు కదా, మనకి ఎస్ అని వస్తుంది. కాకపోతే కొంచెం టైం పడుతుందండి మనకి. మీకు ఇమ్మీడియట్గా జరిగిపోతే కనుక చాలా ఫాస్ట్గా మూమెంట్ ఉంటుంది ఇది. సో కొంచెం స్లోగా మూమెంట్ ఉంది అయినా సరే మీకు జరుగుతుంది, కానీ ఇది కొంచెం టైం టేకింగ్ అని చెప్తుంది యూనివర్స్. మీరు అడిగిన క్వశ్చన్కి ఎస్ జరుగుతుంది, కాకపోతే ఇట్ టేక్స్ టైం అని మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలా స్లోగా మూమెంట్ ఉంది అది పెండులంది, కాబట్టి జరుగుతుంది, కాకపోతే ఇట్ టేక్స్ టైం అండి. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి మీ పర్సన్ గురించి తెలుసుకుందాము. మీ వ్యక్తి ఎవరైతే దూరంగా ఉన్నారో మీకు, ఆ వ్యక్తికి ప్రజెంట్ మీ పైన అసలు లవ్ ఫీలింగ్స్ ఉన్నాయా లేదా, వాళ్ళ మనసులో మీ పైన ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి ఏంటి అనేది మనకు మ్యారీడ్ వాళ్ళకి, అన్మ్యారీడ్ వాళ్ళకి, అలాగే అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి నేను మూడు కార్డ్స్ తీస్తానండి. సో మనం చూద్దాము అసలు వాళ్ళ మనసులలో మీ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. నేను ఇవి షఫుల్ చేసి మధ్యలో నుంచి తీస్తానండి. ఒక 3 కార్డ్స్ అయితే తీస్తాను. అసలు వాళ్ళ మనసులో ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి, అంటే స్ట్రాంగ్ ఫీలింగ్స్ అసలు ఏమున్నాయి మీ పైన అనేది చూద్దాం. సో మ్యారీడ్, అన్మ్యారీడ్, మేల్, ఫీమేల్ ఎవరైనా సరేనండి, మ్యారీడ్, అన్మ్యారీడ్ అండ్ అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ మీ వ్యక్తి యొక్క కరెంట్ లవ్ ఫీలింగ్స్ అండి ఇవన్నీ. సో ఎలా ఉన్నాయి వాళ్ళ ఫీలింగ్స్ మీ పైన అనేది చూద్దాం ఫస్ట్. సో నేను 1 కార్డే తీస్తానండి, 3 వద్దు. 1 కార్డ్ ఈచ్ వాళ్ళకి. ఫస్ట్ వాళ్ళకేమో మ్యారేజ్ అయిన వాళ్ళకి, అలాగే సెకండ్ ఏమో అన్మ్యారీడ్ వాళ్ళకి, అండ్ అలాగే థర్డ్ వచ్చేసి మనము అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి చూద్దామండి. యూనివర్స్ నుంచి మీకు ఎలాంటి ఆన్సర్ వస్తుంది, మీ వ్యక్తికి మీ మనసులో ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి, అసలు ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. అండ్ వీళ్ళ పార్ట్నర్ మనసులో వీళ్ళ పైన మ్యారేజ్ అయి వీళ్ళు బంధంలో ఉన్న వాళ్ళకి, రిలేషన్షిప్లో వీళ్ళపైన ఎలాంటి లవ్ ఫీలింగ్స్ ఉన్నాయి, అలాగే అన్మ్యారీడ్ వాళ్ళకి లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ అలాగే సపరేషన్లో ఉన్న, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న, అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళకి వాళ్ళ పర్సన్ లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఓవరాల్గా ఎలా ఉన్నాయి ఫీలింగ్స్. సో అందరికైతే మనము నార్మల్గా అందరికీ కలిపి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏమొచ్చిందంటే అబ్సెషన్ అని వచ్చిందండి. సో అబ్సెషన్ అంటే ప్యాషనేట్లీ ఇన్ లవ్ విత్ యూ టుడే, టుమారో అండ్ ఫర్ ఎవర్. సో ఇక్కడైతే మీ పైన ప్రేమ చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుందండి. ఎప్పటికి కూడా మీతో ప్రేమ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా ఏంటి, ప్యాషనేట్ లవ్ అంట. ప్యాషనేట్ లవ్ అంటే చాలా ప్రేమ, ఉప్పొంగిపోయే ప్రేమ అనుకోండి. ఇంకా ఆ ప్రేమ ఎప్పటికి కూడా మీ పైన ఉంటుందని చెప్తున్నారు. సో ఫస్ట్ మనము మ్యారేజ్ అయిన వాళ్ళకి, అంటే మ్యారీడ్ వాళ్ళకండి. సో ఎక్స్పెక్టేషన్ అంటే ఏంటి, వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై, హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ. ఓకే, సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే కొద్దిగా ఏంటంటే ఎవరికి గొడవ జరిగినా కూడా ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే నీ రిప్లై కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అంటే ఏంటి, వీళ్ళు చేయరు మీరే చేయాలని అర్థం. అండ్ ఇంకొకటి అండి, మొన్న ఒకసారి ఒకళ్ళు మెసేజ్ పెట్టారు ఏంటంటే, మేడం నాకు ఇందులో రీడింగ్లో వచ్చిందని చెప్పేసి నేను నా పర్సన్కి కాల్ చేశాను, చేస్తే వాళ్ళు నన్ను తిట్టారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఉద్దేశం, ఇది జనరల్ రీడింగ్ అండి. సో జనరల్ రీడింగ్ అని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా. ఇప్పుడు మీరు పర్సనల్ రీడింగ్ తీసుకున్నప్పుడు మీకు సంబంధించిన సిచ్యువేషన్స్ని బట్టి మీకు పర్ఫెక్ట్గా ఆన్సర్ వస్తుంది. అప్పుడు మీరు చేయాలా, కాల్ వద్దా, ఎంత టైం పడుతుంది, ఇవన్నీ మేము చెప్పగలుగుతాం. సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇదేంటంటే మ్యాక్సిమం ఒక 70 to 80% మనకు అక్యురేట్గా ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోండి. సో ఇక్కడ మ్యారేజ్ అయ్యి మరి సపరేషన్లో ఉన్న వాళ్ళైతే మీ రిప్లై గురించి ఎదురు చూస్తున్నారంట. మరి ఇక్కడ ఈగో ఇష్యూసో, ట్రస్ట్ ఇష్యూసో, లేకపోతే ఏదో సంథింగ్ కనిపిస్తుంది. బట్ లవ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి. ఓవరాల్గా అయితే మీ పైన ఇష్టం అయితే ఉంది మీ పర్సన్కి. అండ్ ఐ లవ్డ్ యూ సో మచ్, వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్. అసలు ఈ అన్మ్యారీడ్ వాళ్ళు ఎప్పుడు ఇట్లనే ఉంటారు ఎందుకండి, ఎన్నిసార్లు కార్డ్స్ తీసినా కూడా ఈ లవ్ ఫీలింగ్స్ ఏమో ఇంత స్ట్రాంగ్గా ఇష్టపడతారు, అంత పడతారు, కానీ ఎప్పుడు చూసినా హార్ట్ బ్రేక్ అంటారు. ఎప్పుడు చూసినా హార్ట్ బ్రేక్ అయిపోయింది అంటారు. సో ఐ లవ్డ్ యూ సో మచ్ అంట. మరి ఎందుకు దూరం ఉన్నారు, మరి అంత ప్రేమ ఉన్న వాళ్ళు ఎందుకు దూరంగా ఉన్నారు. ఐ లవ్ యూ సో మచ్, వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్ అంట. మరి ఎందుకు బ్రేక్ చేశారు ఏంటని బాధపడుతున్నారు మీ పర్సన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసండి లవ్ యూ. ఇదేంటంటే ఇది అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకండి. లవ్, ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ. ఓకే, ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ అంట. యు ఆర్ మై హార్ట్.
ఓకే, వీళ్ళకి కూడా ప్రేమ ఎక్కువ ఉందండి. సో యు ఆర్ మై హార్ట్. ఇక్కడ చూడండి, ప్రేమ అనేది అన్మ్యారీడ్ వాళ్ళకి, అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి చాలా ఇమోషనల్ కనెక్షన్ చాలా ఉంది. వేరేస్ మ్యారేజ్ అయిన వాళ్ళకి చూడండి, ఇట్లా ఈగోస్, ట్రస్ట్ ఇష్యూస్ ఎప్పుడైతే దగ్గర అయిపోయి వాళ్ళ ఎంత అసలైన బంధంలో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఇష్యూస్ నడుస్తున్నాయండి కామన్గా. ఇప్పుడు మీకు కూడా తెలుసు కదా. సో ఓవరాల్గా అయితే ఏంటంటే, మీకు మీ పర్సన్ అబ్సెషన్ అంటే ఏంటి, ప్యాషనేట్లీ ఇన్ లవ్ విత్ యూ టుడే టుమారో అండ్ ఫర్ ఎవర్, ఒకటేనండి. ఇదేంటంటే అదిగా మీకే తెలుసు మీ రిలేషన్షిప్స్లలో మీరు ఎలా ఉన్నారు ఏంటనే దాన్ని బట్టి ఇక్కడ మీకైతే లవ్ ఫీలింగ్స్ అయితే వచ్చేసాయి. సో ఇప్పుడైతే చూద్దామండి, అసలు మీ పర్సన్ అంటే మిమ్మల్ని చూసి చిరాకు పడుతున్నారంట. అంటే చిరాకు ఉందా, ప్రేమ ఉందా, అసలు ఏముంది, వాళ్ళు అనుకుంటున్నారా, నిజంగానే చిరాకు పడుతున్నారా అనే క్వశ్చన్కి మనము అడుగుతున్నామండి. స్పెసిఫిక్ క్వశ్చన్ ఏంటంటే, మీ పర్సన్ నిజంగా మీ పైన చిరాకు పడుతున్నారా అంటే ఏంటి, మీరంటే ఇష్టపడట్లేదా, అంటే మీ ఆలోచనలు రాగానే మీ పైన ఏమైనా కోపం వస్తుందా వాళ్ళకి, లేదంటే ప్రేమ వస్తుందా, అసలు ఏం అనుకుంటున్నారు మీ గురించి, నిజంగానే చిరాకుగానే ఉన్నారా, అందుకనే మీకు కాల్ చేయట్లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో యూనివర్స్ నుంచి మనం అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా చాలా స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడుగుతున్నామండి. మనకి 2-3 క్వశ్చన్లు మనం ఒకటేసారి మనం అడగలేము యూనివర్స్ నుంచి. ఓన్లీ స్పెసిఫిక్ క్వశ్చన్ మాత్రమే మనము అడగలుగుతాం. సో నిజంగానే మీ పర్సన్కి మీ పైన చిరాకు పడుతున్నారా, మీరంటే వాళ్ళకి నిజంగానే చిరాక, ఏంటి అసలు వీళ్ళ ఉద్దేశం ఏముంది, మీతో మరి ఎందుకు మాట్లాడడం లేదో ఒకసారి చూద్దామండి. థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరేనండి. సో మరి మీ పర్సన్ మరి వాళ్ళనే ఎక్కువ ఇష్టపడుతారు, మిమ్మల్ని చిరాకు పెట్టి వీళ్ళేంటి ఎప్పుడు మమ్మల్ని ఊరికే అలా అంటారు, ఇలా అంటారు, డబ్బులదే అంటారు, పిల్లల్ని చూసుకోండి అంటారు, లేకపోతే పెళ్లి చేసుకో అంటారు, ఇవన్నిటికంటే ఇదే బెటర్ అని అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారా, అసలు వీళ్ళ ఉద్దేశాలు ఏంటి, మీ రిలేషన్షిప్లో మీ పర్సన్ ఉద్దేశాలు ఎలా ఉన్నాయో మనము ఒకసారి రీడింగ్లో యూనివర్స్ నుంచి కనుక్కుందామండి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కానీ, అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కానీ, మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరైనా సరే, ఎవరైతే వీళ్ళ వ్యక్తికి దూరంగా ఉన్నారో మరి ఆ వ్యక్తి వీళ్ళ గురించి చిరాకు పడుతున్నారా, ఇష్టపడుతున్నారా, వీళ్ళ ఉద్దేశాలు అసలు వీళ్ళపైన ఏ విధంగా ఉన్నాయి, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. సో మనం చూద్దామండి, అసలు మీ వ్యక్తికి ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి మీ పైన అనేది చెక్ చేద్దాం. ఓకే, సో ఇందులో నుంచి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఒక 3 కార్డ్స్ అయితే తీస్తానండి. మీ వ్యక్తికి మీ పైన చిరాగ్గా ఉన్నారా, ఎలా ఉన్నారో చూద్దాం. మీ పైన ఎందుకు ఇక్కడ 2 వచ్చేసాయి, నేను 2 తీస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే 10 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ వీల్స్ కూడా వచ్చిందండి. చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ వ్యక్తి యొక్క ఉద్దేశాలు. సో 7 ఆఫ్ స్వార్డ్స్ కూడా వచ్చింది, ఎందుకు చిరాకు పడుతున్నారో కూడా చెప్తానండి. సో ఒకసారి మీ వ్యక్తులు దూరం అయిపోయిన తర్వాత రకరకాలుగా ఆలోచనలు మారుతూ ఉంటాయి, మళ్ళీ మారాయి. ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. సో ఏంటంటే ఒకటేనండి, ఇప్పుడు మనం దగ్గర ఉన్నప్పుడు అదొక రకంగా ఉంటారు, బట్ ఆలోచనలు చేసినప్పుడు ఇంకోటి కూడా అండి, మనం గమనించాల్సింది ఏంటంటే ద డెవిల్ ఎనర్జీ వచ్చింది. గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు ప్రేమ చాలా ఉంటుందండి, మీకు మీ పర్సన్కి మధ్య ప్రేమ చాలా బాగా ఉంటుంది. కాకపోతే వెన్ ఇట్ కమ్స్ టు డిస్కషన్స్ అంటే ఏంటి, మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాత్రం మీ పర్సన్ గురించి మీరు నెగిటివ్గా చెప్పడము, మళ్ళీ మీ పర్సన్ కూడా వేరే వాళ్ళకి మీ పైన నెగిటివ్గా చెప్పడం, మీరు వాళ్ళపైన నెగిటివ్గా చెప్పడం. అంటే నెగిటివ్గా చెప్పడం అంటే ఏంటంటే, ఒకటి నిజంగా కూడా ఉండొచ్చండి. నెగిటివిటీ మీరు ఏదైతే చెప్తున్నారో మీ వేరే పర్సన్స్కి, ఎవరైనా ఉండొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్కో, ఫ్రెండ్స్కో, ఎవరికైనా సరే ఈ నెగిటివ్గా మీరు చెప్తూ ఉన్నారనుకోండి. సో ఆ నెగిటివ్ ఏదైతే మీరు చెప్తుంటారో మీ వ్యక్తి గురించి, అంటే ఇష్టం ఉంది, ప్రేమ ఉంది, పర్సన్ కావాలని అనుకుంటారు. కాకపోతే వెన్ కమ్స్ టు వర్డ్స్, బయట మనం చెప్పేటప్పుడు వాళ్ళ గురించి నెగిటివ్గా చెప్తాము, అదే జరుగుతుంది. ఎందుకంటే మనము ఏదైతే వర్డ్స్ మనం మాట్లాడతామో అవి పంచభూతాలలో కలుస్తాయండి. సో పంచభూతాలలో కలవడం అని అంటే ఏంటంటే, అది యూనివర్స్కి కనెక్ట్ అవుతుందన్నమాట. సో యూనివర్స్కి కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, మనం ఏదైతే వర్డ్స్ మనం మాట్లాడుతున్నామో అదే మన జీవితంలో జరుగుతుంది. సో ఇవన్నీ మీరు కొంచెము ఏవైనా సరే, మీరు నిజంగా ప్రేమిస్తున్నారు, మీ వ్యక్తి కావాలనుకుంటున్నారు అని అనుకుంటే కనుక, నిజంగా వ్యక్తి మంచి వాళ్ళు అయితే కనుక ఏదో చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా కూడా వాటిని మళ్ళీ హైలైట్ చేస్తూ వేరే వాళ్ళకి చెప్తూ వాటిని మీరు స్పెసిఫిక్గా అదే మాట్లాడుతుంటే మీ మైండ్లో కూడా అదే వెళ్ళిపోతుందండి. సో ప్రేమ ఉన్నా మనం ఎందుకు వ్యక్తపరచలేము అని అంటే ఇది ప్రాబ్లం అనమాట. సో ఇవన్నీ వస్తుంటాయి. ఇంకోటి, వేరే వాళ్ళకి మనం చెప్పిన తర్వాత నెగిటివ్గా మళ్ళీ మీ వ్యక్తి మళ్ళీ వెళ్ళి మీరు పాజిటివ్గా ఎలా అడగగలుగుతారు. సో ఇవన్నీ కొంచెం చాలా జాగ్రత్తగా మనం మాట్లాడే విషయాలు ఏవైనా సరే, ఎవరితో నన్ను మాట్లాడినప్పుడు కానీ, మీ వర్డ్స్ బయటకు వచ్చినప్పుడు కూడా, పంచభూతాలలో కలిసినప్పుడు మనము ఏమైతే అంటామో అదే జరుగుతుంది అంటారు కదా. సో ఇవన్నీ కొంచెం మీరు ఆలోచించి చెప్పాలి, మాట్లాడాలి, అంటే డెసిషన్స్ తీసుకోవాలి. డెసిషన్స్ ఏమైనా తీసుకున్నా కూడా మీకు
ఏది మంచి అనిపిస్తుంది, ఏది కరెక్ట్ అనిపిస్తుంది, దాన్ని బట్టి మీ జీవితంలో మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, మీరు తీసుకునే నిర్ణయాలు. సో ఇవన్నీ ఆలోచించుకొని మీరు ముందడుగు వేయాలండి. అదైతే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీ మీ వ్యక్తి చూడండి మిమ్మల్ని ఎందుకు చిరాకు పడతారు. ద డెవిల్ ఎనర్జీ ఇక్కడ చాలా బాగుంది. సో ద డెవిల్ ఎనర్జీ అంటే ఏంటి, ఎవరో చెప్పుడు మాటలు వినడం అనమాట. నేను ఇందాక అదే చెప్తున్నాను కదా. సో ఇక్కడ మీ పర్సన్స్ మంచి వాళ్ళని తెలుసు, వాళ్ళలో కొన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ పైన గుర్తుపెట్టుకొనైనా సరే మీ దగ్గరికి రావాలని వాళ్ళ ఉద్దేశాలు ఉండాలి. కాకపోతే ఇక్కడ మీ వ్యక్తి ఏమంటున్నారంటే కంప్లీట్గా ఎవరో చెప్పింది వింటూ వాళ్ళ మాటలలోనే పడి వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మీ వ్యక్తి చేస్తూ మిమ్మల్ని బాధ పెడుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం పర్సన్ కూడా బాధపడుతున్నారండి. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ కూడా బాధపడుతున్నారు. సుఖంగా ఉంటారండి. ఇప్పుడు ఒకప్పుడు మంచి కనెక్షన్లో ఉన్న మీరు ఏదో విషయాలని ఇంత చిన్నదాన్ని పెద్దగా చేసేసుకొని దాన్ని భూతద్దంలో చూసి మళ్ళీ ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కించి చెప్పడము ఇవన్నీ జరగడం వల్ల బలైపోయేది ఏంటి, మీ జీవితాలు అనమాట. సో ఇక్కడ మీ పర్సన్ జీవితంలో అదే జరుగుతుంది. మీ పర్సన్ వాళ్ళ మాటలు వింటూ వాళ్ళ చెప్పినట్టు చేస్తూ వాళ్ళే కరెక్ట్ అని అనుకుంటూ వాళ్ళు మిమ్మల్ని మాట్లాడమంటేనే మాట్లాడతారు, లేదనంటే లేదు. లేదంటే మీరు మాట్లాడాలని ప్రయత్నించినా కూడా మళ్ళీ వాళ్ళతో చెప్తారు. వాళ్ళు ఏమైతే అంటారో అదే మీకు వాళ్ళు మళ్ళీ ఆన్సర్ కింద చెప్పడము, వద్దు నువ్వు కాల్ చేయకు, నువ్వు మాట్లాడకు, వద్దు వాళ్ళే రావాలి, వాళ్ళే మాట్లాడాలి అని చెప్పడము. లేదనంటే నీకు నేనే అంటే మీ వ్యక్తిగా అంటే మీరు బాగా చూసుకోవట్లేదండి, వీళ్ళు ఇంకా బాగా చూసుకుంటున్నారని, లేదనంటే వీళ్ళని భయపెట్టడం. సో వీళ్ళని ఎట్లా భయపెడతారంటే ఒకటి ఫైనాన్షియల్గా భయపెట్టడం ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఎలా ఉంటుందంటే కేరింగ్ అండి. అంటే ఇప్పుడు కేరింగ్ ఎలా ఉంటుందని అంటే ఇప్పుడు మీరు ఎంత ప్రేమ చూపించినా సరే వీళ్ళు ఇంకా ఎక్కువ ప్రేమ చూపిస్తున్నట్టుగా వాళ్ళు చేసే బిహేవియర్ అనమాట. సో వీటన్నిటి వల్ల పర్సన్స్ ఏంటంటే లోపల ప్రేమ ఉన్నా కూడా అది బయట పెట్టకుండా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నట్టుగా కూడా క్లియర్గా ఉంది. అండ్ ఇక్కడ మీ పర్సన్ చిరాకే ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఉంటుంది అని అంటే ఎవరి మాటలో చెప్తే వింటే ఇంకా అలా ఉంటుందండి. ఇక్కడ చూడండి 7 ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ మీ పర్సన్ని ఏమనుకుంటున్నారని అంటే వీళ్ళని మోసం చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారండి. మీరు మోసం చేస్తున్నట్టుగా, లేదంటే వీళ్ళతో మీతో పాటు ఉన్న వ్యక్తులు కూడా మీరు అందరూ కలిసి మీ వ్యక్తిని మోసం చేస్తున్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారండి. సో అంటే మాటలతో తిట్టడమో లేకపోతే మీ మాటల్ని వాళ్ళు వేరే విధంగా వినడం. అంటే వినడం అని అంటే మీరు ఏదైనా మీరు మీ పర్సన్స్ లేకపోతే మీ రిలేటివ్స్ లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడుకునేటప్పుడు వినడం అనమాట. సో అది విని వీళ్ళేంటంటే ఉద్దేశాలు మార్చుకున్నారండి. అంటే మీ పైన కంప్లీట్గా ఏదైతే పాజిటివ్గా మీ పైన ఏదైతే ప్రేమ ఉందో అవన్నిటిని కూడా పక్కన పెట్టేసి వీళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు విన్న మాటలు ఏవైతే ఉన్నాయో వాటినే పట్టుకొని వాళ్ళనే బ్లేమ్ చేస్తూ అంటే మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు, లేకపోతే మీతో పాటు ఉన్న వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు. సో ఇంకా చూస్తున్నారు ఇంకేం జరుగుతుంది చూద్దాం అసలు ఇది ఎక్కడి దాకా వెళ్తుంది. అండ్ వీళ్ళు నిజంగానే మారుతారా అంటే మీరే వాళ్ళ దగ్గరకు వస్తారా, మిమ్మల్ని ఒక కంట కనిపెట్టడం అనమాట. సో మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూ ఉన్నారు వీళ్ళు. నిజంగానే వీళ్ళు మారుతున్నారా లేదంటే వీళ్ళు వేరే మాటలు వింటున్నారా, లేకపోతే వేరే వాళ్ళతో వెళ్తున్నారా, వీళ్ళు ఏం జరుగుతుంది వీళ్ళ జీవితంలో అని చెప్పేసి కూడా అనడం. ఇంకొకటి వీళ్ళు మిమ్మల్ని మాటలతో హింసించడం కూడా అండి. కొద్దిమంది ఉన్నారు ఏంటంటే మాటలతో హింసించడం అని అంటే మీరు ఎవరితోనైనా మంచిగా మాట్లాడినా కూడా దాన్ని నెగిటివ్గా చూపించడం అనమాట. సో ఇట్లా మీ పర్సన్ అయితే కొంచెం మోసపూరితమైన మీ పర్సన్ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మిమ్మల్ని వాళ్ళు బ్లేమ్ చేయడం కూడా జరుగుతుంది. అంటే అందుకనే వాళ్ళు ఒక కంట కనిపెడుతున్నారనమాట. ఎంతవరకు ఇది వెళ్తుంది, ఏం చేద్దాము, దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాం అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ 10 ఆఫ్ స్వార్డ్స్ అండి. ఇక్కడ వెండి చెప్తున్నారు మీ పర్సన్ ఏంటంటే ఎంత మీ రిలేషన్షిప్ ఎక్కడి దాకా వచ్చిందంటే మీ పర్సన్ అసలు మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. అసలు ఇంకా చాలు నాకొద్దు, నేను బ్రేకప్ చెప్పేస్తాను అంటే ఆలోచనలు అండి ఇవన్నీ కూడా. ఓన్లీ ఆలోచనలు అంటే మీతో ఎండ్ చేసేసుకున్నారని కాదు, ఇక్కడ ఆలోచనలు. ఎంత వాళ్ళు మిమ్మల్ని గుర్తు చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళకి అంత కోపం వస్తుంది, అంత బాధ అనిపిస్తుంది, అంత ఫ్రస్ట్రేషన్ వెళ్ళిపోతున్నారు. అండ్ మీరు ఎంత ఫోన్స్ చేసి ఎంత మెసేజ్లు చేసినా కూడా వీళ్ళు ఏంటంటే ఇంకా నాకు అసలు అవసరం లేదు అన్నట్టుగా ఆ ఫీలింగ్లలో ఉన్నారండి. అవే తలుచుకొని బాధపడటం కూడా జరుగుతుంది. ఓవర్ థింకింగ్ అనమాట. ఎక్కువ థింక్ చేస్తూ బాధపడుతున్నారు. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ పేజ్ ఆఫ్ వీల్స్. సో పేజ్ ఆఫ్ వీల్స్ అని అంటే వీళ్ళల్లో కొద్దిగా మార్పు వస్తుంది. ఇదేంటంటే అండి ఇది జనరల్ రీడింగ్, గుర్తుపెట్టుకోండి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి కొద్ది మంది ఆలోచనలు ఒక రకంగా ఉన్నట్టు, కొద్ది మంది ఆలోచనలు వేరే విధంగా ఉన్నట్టు. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే నిదానంగా కొంచెం పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. ఆ పాజిటివ్గా ఆలోచించడం అంటే ఏంటి, మీకు మీ వ్యక్తికి జరిగిన విషయాల పట్ల మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకొని అవును కదా, ఇదే కరెక్టే కదా, నేనే తప్పు చేశానేమో, నేను ఇలా చెప్పి ఉండాల్సింది కాదు, నేను ఈ విధంగా అనకుండా ఉంటే బాగుండేది, నేను చెప్పినందుకు ఇలా జరిగిందా, ఇట్లాగండి. ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళే తప్పు చేస్తున్నట్టుగా ఒప్పుకోవడం.
మనస్సాక్షి ఉంటుంది కదా! సో, దానికి చెప్పుకోవడం. నేను ఇలా చేసి ఉండాల్సింది కాదు. నా వల్లనే ఇలా జరిగుంటుంది. నేను తొందరపడి ఉండకుండా ఉండింటే బావుండే. ఇట్లా అనమాట. ఇప్పుడు మళ్ళా వెళ్తే వీళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారు. నాకు నమ్మకం ఉంది. కాకపోతే ఎలా వెళ్ళాలి? ఏ విధంగా మళ్ళా మీతో కనెక్ట్ అవ్వాలి? అండ్ స్లోగా డెసిషన్ తీసుకుంటున్నారు. వస్తారు పాజిటివ్‌గానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే స్లోగా. ఇందాక మనకి పెండులమ్ రీడింగ్‌లో వచ్చింది కదండీ! మనకి ఇది పాజిటివ్‌గానే ఉంది. కాకపోతే ఏంటి టైమ్ టేకింగ్. అలాగే వీళ్ళేంటంటే నిదానంగా ఆచితూచి అడుగులు వేయడం అనమాట. బాగా ఆలోచించి పాజిటివ్‌గా మారుతున్నారు. నిదానంగా మీ రిలేషన్‌షిప్‌ని బిల్డ్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. అంటే మెల్లిగా మీ లైఫ్‌లోకి తిరిగి రావాలని అనుకోవడం. నెక్స్ట్ ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ కప్స్. సో, నైట్ ఆఫ్ కప్స్ అనంటే ఏంటి? మళ్ళీ మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడానికి మీ పర్సన్ చూస్తున్నారండి. మీకు ఎమోషనల్‌గా దగ్గరవ్వాలి, మీతో మాట్లాడాలి. వీళ్ళు ఇది కూడా స్లోగా అండి. వీళ్ళు ఇప్పుడు ఈ 2 కార్డ్స్ మీకు సూచించేది ఏంటి అంటే మీకు మీ పర్సన్ వచ్చే ఉద్దేశాలు ఉన్నాయి. కాకపోతే నిదానంగా, స్లోగా, టైమ్ టేకింగ్ ఇంకా ఆలోచిస్తున్నారు. ఇంకా బాగా వాళ్ళ మనసులో మొత్తం ఫీలింగ్స్ రావాలి. ఆ ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది రావాలి. ఇంకా ఎమోషనల్‌గా మీకు మిస్ అవ్వాలనమాట. మిమ్మల్ని మిస్ అవ్వడం. చాలా బాగా ఎక్కువ మిస్ అవుతూ ఉంటే ఏమవుతుంది ఆటోమేటిక్‌గా మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. మీతో మాట్లాడాలనిపిస్తుంది. సో, సంథింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు నిదానంగా మీ లైఫ్‌లోకి తిరిగి వచ్చే ఛాన్సెస్ స్ట్రాంగ్‌గా అయితే కనిపిస్తున్నాయండి. సో, ఈ విధంగా మీ పర్సన్ ఆలోచనలయితే ఉన్నాయి. ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు కొద్దిమంది. డెవిల్ ఎనర్జీలో కూడా ఉన్నారు. డెవిల్ ఎనర్జీ అనంటే సంబడీస్ కంట్రోల్ అండి. కొద్దిమందిని ఎవరో మీ పర్సన్‌ని కంట్రోల్ చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 3 ఆఫ్ వీల్స్ వచ్చింది. సో, పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. సో, 3 ఆఫ్ వీల్స్ అనంటే మీ పర్సన్ ఏమంటున్నారంటే హ్మ్. మీ ఆలోచనలండి. సింపుల్‌గా చెప్పాలంటే చిరాకు పడుతున్నారా ఏంటి అనంటే, చిరాకున్నా సరే ప్రేమ ఉందండి ఇక్కడ. మీ పైన చిరాకుంది. మీ పైన వేరే వేరే ఉద్దేశాలైతే ఇక్కడ కనపడుతున్నాయి. బట్ ఓవరాల్‌గా ఏమంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు వీళ్ళు. చాలా మిస్ అవుతున్నారు. మీరు కావాలని అనుకుంటున్నారు. అన్నీ ఉన్నా సరే ఇంకా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనైతే మీ పర్సన్ ఆలోచనలలో చాలా స్ట్రాంగ్‌గా అయితే కనిపిస్తుందండి. సో, ఇక్కడ ఉద్దేశాలనేటివి ఎట్లా ఉంటాయనంటే మీ పర్సన్ ఆలోచనలలో మార్పులనేటివి వస్తూ ఉంటాయండి. మీ మీ వ్యక్తి యొక్క మనసులో మార్పులనేటివి వస్తూ ఉంటాయన్నమాట. అంటే వీళ్ళేంటంటే డెసిషన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారండి. డెసిషన్ తీసుకోవాలి. ముందు నిదానంగా మనం ఎలాగైనా సరే డెసిషన్స్ తీసుకొని ముందుకెళ్ళాలి. జీవితంలో ముందుకెళ్ళాలి. ఎమోషనల్‌గా దగ్గరవ్వాలి. ఇట్లాంటి ఆలోచనలయితే చేస్తున్నారండి కొద్దిగా. పొసెసివ్‌గానైతే కనిపిస్తున్నారు. అండ్ ఇంకొకటి ప్యాషనేట్ అండి. వెరీ ప్యాషనేట్‌గా ఉన్నారు. మళ్ళా మీ లైఫ్‌లోకి తిరిగి రావాలని కూడా దీన్ని లైఫ్‌లో తిరిగి రావాలనే కంటే యాక్షన్ తీసుకోవాలని గూడా. ఇక్కడేంటంటే మూవ్‌మెంట్ స్లోగా కనిపిస్తుంది. ఇక్కడ మీతో రిలేషన్‌షిప్ మీతో మాట్లాడడానికి కొద్దిగా నిదానంగా నిర్ణయాలు తీసుకున్నా సరే, ఒక ప్యాషనేట్ నిర్ణయం అయితే ఫ్యూచర్‌లో తీసుకోబోతున్నారు. అంటే ఈ ఒక్కసారి వాళ్ళ మనసు మారింది. ఇంక నేను చేంజ్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం ఆగరనమాట. ఇంక వెంటనే మీతో కనెక్ట్ అవ్వడం గూడా జరుగుతుంది. సో, ద సన్ కార్డ్ వచ్చింది. చాలా పాజిటివ్ పర్సన్ అండి. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలా పాజిటివ్ పర్సనే. అంటే మంచి బ్రైట్ ఫ్యూచర్ మీతో ఉండాలనే ఆలోచనలలో అయితే కనిపిస్తున్నారు. సో, బ్రైట్‌గా ఉంటుంది మీతో ఫ్యూచర్. మీతో ఇంకా బాగా హ్యాపీగా ఉండాలనే నిర్ణయం గూడా వీళ్ళేదో తీసుకునేలాగా కనిపిస్తుందండి. ఇది అందరికీ కాదు. ఇది జనరల్ రీడింగ్ గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ అ జనరల్ రీడింగ్. మళ్ళీ చెప్తున్నా. మళ్ళా తర్వాత మేడం మీరు అలా చెప్పారు, ఇలా చెప్పారు, నేను కాల్ చేశాను, వీళ్ళు ఇట్లా అన్నారు, అట్లా అన్నారు అనేసి మీరు అనొద్దండి. సో, ఇది మీ పర్సన్ ఆలోచనలో మీ పైన చిరాకు అనే కంటే కూడా మీ పైన ఎక్కువగా అయితే వాళ్ళ ఉద్దేశాలు స్లోగా ఉన్నాయండి. నిర్ణయాలు వాళ్ళవి చాలా స్లోగా కనిపిస్తున్నాయి. ఒకసారి మనం ఏంజిల్ ఆన్సర్స్ అయితే చూద్దాము. మీకు ఏంజిల్ ఏం ఆన్సర్ ఇస్తున్నారు మీ పర్సన్ విషయంలో. వాళ్ళ గురించి మీరు ఎలాంటి లైఫ్ డెసిషన్స్ తీసుకోవాలనేది మనం ఒకసారి ఏంజిల్ ఆన్సర్స్ ద్వారా తెలుసుకుందాం. టైం టేకింగ్ అండి. ఇట్ ఈస్ షోయింగ్ వెరీ క్లియర్లీ. ఏంటంటే మీ పర్సన్ చాలా స్లో డెసిషన్స్ తీసుకుంటున్నారు. తర్వాత మీ నిర్ణయం ఎలా ఉండాలి అని అంటే ఏంజిల్ ఆన్సర్స్ ఏం చెప్తున్నారు? నో నీడ్ టు వరీ. ఓకే. మీరు కొద్దిమంది బాధపడుతున్నారు కదా! లైక్ డెసిషన్స్ చాలా స్లోగా తీసుకుంటున్నారు. ఇంకా డెవిల్ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళ కంట్రోల్‌లో ఉన్నారని అంటే మీరు బాధపడుతుండొచ్చు. సో, బట్ నో నీడ్ టు వరీ అనే చెప్తుంది యూనివర్స్. నో నీడ్ టు వరీ. మీరేం ఆలోచించగలరు. చూజ్ న్యూ డైరెక్షన్ అని కూడా చెప్తున్నారు. కొద్దిమంది ఏంటంటే బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒక కొత్త లైఫ్‌లోకి కూడా మీరు సో, మీరు చూజ్ ఏ న్యూ డైరెక్షన్. మీరు ఒక కొత్త డైరెక్షన్ చూజ్ చేసుకోవాలని కూడా యూనివర్స్ చెప్తున్నారండి. న్యూ డైరెక్షన్ అంటే డెత్ కార్డ్ అనమాట. మనకి టారో కార్డ్స్‌లలో డెత్ కార్డ్. డెత్ కార్డ్ అంటే ఒక కొత్త ఆలోచనలు చేయండి. కొత్త జీవితాన్ని మీరు మొదలు పెట్టాలని చెప్పేసి కూడా
యూనివర్స్ మీకు కనెక్ట్ చేస్తున్నారండి. సో ఈరోజు మూమెంట్స్ అన్నీ కూడా చాలా స్లోగా కనిపిస్తున్నాయి. అట్ ది ఎండ్ అసలు ఇవి మీకు ఈ రీయూనియన్ అనే సంగతిని మనం ఒకసారి చూద్దాము. మరి ఎంత స్లోగా డెసిషన్స్ తీసుకున్నా సరే మరి మీ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారా లేదా అనేది ఒకసారి చూద్దాం. మీ వ్యక్తి మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారా లేదా, ఇదే క్వశ్చన్ కదా మీ మనసులో ఉంటుంది. అట్ ది ఎండ్ ఏముంటుంది, వస్తారా రారా, అసలు ఈ మేడం ఇంత చెప్తున్నది, స్లో అంటుంది, అట్లా అంటుంది, ఇట్లా అంటుంది, అసలు వస్తారా లేదా అనేది చెప్పట్లేదు, ఏంటి ఎండ్ చేసేస్తారా ఇక్కడికి అని అనుకోవద్దు. నన్ను పడిపోయింది కార్డ్ ఒకటి. సో ఇక్కడ డిస్టెన్స్ చూపిస్తుందండి. మీ వ్యక్తి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నట్టు కనిపిస్తున్నారు, కానీ మీ గురించి ఆలోచిస్తున్నారు. వ్యక్తి ఆలోచనలు మీ పైనే ఉన్నాయి. సో రీయూనియన్ అనేది ఎవరెవరికి ఉంది లేదనేది కూడా మనం ఒకసారి చూసేద్దామండి. మీకు రీయూనియన్ అనేది ఉందా లేదా అనేది ఒకసారి చూద్దాం. సో రీయూనియన్ అనేది మనము మ్యారీడ్, అన్మ్యారీడ్, అదర్ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్స్కి ఒక్కొక్క కార్డు తీస్తాను. అది కూడా మధ్యలో నుంచి తీస్తానండి. చూద్దాము అసలు మీ వ్యక్తి, మీకు దూరంగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మ్యారీడ్, అన్మ్యారీడ్, అదర్ రిలేషన్షిప్ ఎక్కడున్నా సరే, ద మూన్ కార్డ్ వస్తుంది. మీ పర్సన్ చాలా బాధపడుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది. చూద్దాం. సో ఫైనల్గా నేనైతే ఒక 3 కార్డ్స్ అయితే తీస్తానండి. చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనకి మ్యారేజ్ అయిన వాళ్ళకి రీయూనియన్ ఉందా లేదా, మ్యారేజ్ అయిన వాళ్ళకి రీయూనియన్ ఉందా లేదా. సో ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ అండి. మీ పర్సన్ మీ గురించే ఎంక్వైరీ చేయడం అని అంటే మీ గురించి చాలా స్పై చేస్తున్నట్టు కనిపిస్తుంది. ద లవర్స్ కార్డ్ అండి. ఇది అన్మ్యారీడ్ వాళ్ళకి, పెళ్లి చేసుకునే వాళ్ళకి ద లవర్స్ కార్డ్ వచ్చింది. సో మోస్ట్లీ ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అదర్ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్ మీ జీవితంలోకి తిరిగి వస్తున్నారా లేదా ఒకసారి చూద్దాం. ద మూన్ కార్డ్ అండి. ఇది ఇందాక కూడా వచ్చింది మనకి. ద మూన్ కార్డ్ అని అంటే ఏంటి, మీ పర్సన్ ఇందాక స్లో డెసిషన్స్ ఉన్నాయి కదా, సో మీ గురించి చాలా బాధపడుతున్నట్టు కనిపిస్తుందండి. ద మూన్ సైడ్ అంటే ఏం చేయలేకపోతున్నారు, ఒంటరిగా బాధపడటం తప్ప వాళ్ళు ఇంకేం చేయలేకపోతున్నారు. ఇక్కడ మ్యారీడ్ వాళ్ళకి ఇక్కడ ఈ కార్డ్ వచ్చింది. పేజ్ ఆఫ్ స్వార్డ్స్ అంటే చాలా క్యూరియాసిటీగా ఉన్నారు. మేబీ రిప్లై మీ నుంచే రావాలని ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తుంది. ఇందాక లవ్ ఫీలింగ్స్లో కూడా ఉంది కదా, సో మీ నుంచి ఏమైనా రిప్లై వస్తుందేమో అని చాలామంది ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది ఓన్లీ జనరల్ రీడింగ్. మీరు ఒకసారి పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు క్లారిటీ అనేది వస్తుందండి. ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. చాలామంది ఏంటంటే డబ్బుల పరంగానే మీకు దూరమైనట్టు కొద్దిమంది కనిపిస్తున్నారు. అండ్ అలాగే లాస్ ఆఫ్ ఫీలింగ్ కూడా కనిపిస్తుంది. అంటే మిమ్మల్ని లాస్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు. థర్డ్ పార్టీ రిలేషన్షిప్ మాటలు వినేసి కూడా, అంటే అదర్ పర్సన్ మాటలు విని కూడా మీ పర్సన్ మీ నుంచి దూరం అయ్యారు. అండ్ మీ పర్సన్కి కూడా అర్థం అవుతుందండి. నౌ దే ఆర్ అండర్స్టాండింగ్ అనమాట. కొద్దిమంది స్లో డెసిషన్స్ అందుకనేనండి. కొద్ది నిదానంగా ఏవైనా సరేనండి, నిజాలు ఎన్ని రోజులు ఉండవు, బయటకు వస్తాయి. సో ఇక్కడ రిలేషన్షిప్ అయినా కూడా మీకు ఏదో ఒకటి తెలిసిపోతుంది. ఎండ్ ఉందా, అవుతుందా లేదా, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ మనము మ్యారీడ్, అన్మ్యారీడ్ అండ్ అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి వచ్చిన ఆన్సర్స్ని బట్టి ఏ టైం లిమిట్ లోపల మీ వ్యక్తి మీ దగ్గరకు వస్తారో ఏంటో చూద్దామండి. ద మూన్ ఎనర్జీలో ఉన్నారు కానీ వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేదని అర్థం అండి. వాళ్ళు ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకోవట్లేదు. స్లో మూమెంట్ ఉంది, బట్ ఆలోచిస్తూ బాధపడుతున్నారు మీ గురించి అదర్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు. సో దీనికి కూడా నేను ఒక 3 కార్డ్స్ తీస్తాను. ఏ టైం వరకు వీళ్ళ నిర్ణయాలు మారుతాయి. ఇక్కడ ఒకటి ప్యాషనేట్ కనెక్షన్ వచ్చింది కదండి. ఇక్కడ ఒక కార్డ్ వచ్చింది, మీకు ఇందాక తీసాను కదా. అగ్రెసివ్గా ఒక డెసిషన్ తీసుకుంటారని మీకు చెప్పాను. సో ఆ డెసిషన్ ఎస్. సో ఇక్కడ నైట్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సో ఈ నైట్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఏంటి, దే విల్ టేక్ సమ్ డెసిషన్ టువర్డ్స్ యూ. ఏదో ఒక మంచి డెసిషన్ తీసుకుంటున్నారు అన్నాం కదా. సో ఇవి ఎప్పటి వరకు తీసుకుంటారు ఏంటి అనేది చూద్దాం. మీ వ్యక్తిని మీరు తలుచుకోండి, మీరు తొందరగా రావాలని కోరుకోండి. ఎందుకంటే ఇక్కడ నేను యూనివర్స్ నుంచి అయితే తీస్తాను. ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పాను కదా, మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుందని. సో కాబట్టి మీరు మనసులో తలుచుకోండి, మీ వ్యక్తి ఏ టైం వరకు రావాలని అనుకుంటున్నారో కూడా తలుచుకోండి. మీరే డిసైడ్ చేసుకోండి ఏ టైం వరకు వస్తే బాగుంటుంది అనేది కూడా మీరు డిసైడ్ చేసుకోండి. బట్ ఇక్కడ యూనివర్స్ నుంచి కూడా మీకు ఎగ్జాక్ట్గా చూడండి. ఇక్కడ లవర్స్ కార్డ్ దగ్గర పడింది ఒక కార్డు, ఇది యూనివర్స్ నుంచి వచ్చేసింది కాబట్టి నేను ఈ కార్డు లవర్స్కి కన్సిడర్ పెట్టేస్తున్నాను. సో యూనివర్స్ కైండ్లీ, మీకు 2 పడ్డాయండి ఎందుకో. సో చూద్దాము. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. మ్యారేజ్ అయిన వ్యక్తులు దూరంగా ఉన్నవాళ్ళు ఎప్పటి వరకు వీళ్ళ రిలేషన్షిప్లో దగ్గర అవుతున్నారు. మ్యారేజ్ అయ్యి సపరేషన్లో ఉన్నవాళ్ళు ఎప్పటి వరకు వీళ్ళకి రీయూనియన్ ఉంది, మళ్ళీ ఎప్పటి వరకు వీళ్ళు కలవబోతున్నారు. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. సో నేను ఇక్కడ ఒక కార్డ్ అయితే పెట్టేశాను, ఇంకొక కార్డ్ తీస్తాను. సపరేషన్లో ఉన్న అదర్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు ఒక కార్డు పడితే నేను అదే అక్కడే పెట్టేదాన్ని. బట్ ఇన్ని కార్డులు పడ్డాయి కాబట్టి మనం పెట్టలేము. సో టైం అనేది ఒకటే రోజు కదా, 1 or 2 ఆప్షన్స్ ఉంటాయి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. ఎవరైతే థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఆర్ అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ పర్సన్తో రీయూనియన్ ఎప్పటి వరకు అవుతుంది. సో ఇక్కడైతే ఫస్ట్ మ్యారేజ్ అయిన వాళ్ళకి చూద్దాము. సో ఆన్ ఎనీ వెనస్డే అని వచ్చింది. నేను ఇంకొక కార్డ్ తీస్తాను. ఏదో ఒక వెనస్డే అని చెప్తున్నారు.
సో అంటే ఏదో ఒక బుధవారం, ఈరోజు కూడా మనకి వెనస్డేనే కదా. సో ఎప్పుడో ఒక బుధవారంలో వాళ్ళు వస్తారని చెప్తున్నారు. ఎప్పటి వరకు వస్తారో చూద్దాం. ఆన్ ఎనీ ఫ్రైడే మళ్ళీ అదే వస్తుంది. మీకు ఎందుకో కొంచెము ఓకే. చూడండి ఇక్కడ ఆన్ 9th 18 27 ఆఫ్ దిస్ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ టేక్ యువర్ బ్రదర్ ఆర్ బ్రదర్ లైక్ పర్సన్స్ హెల్ప్ అంట. ఓకే, ఎవరిదైనా హెల్ప్ తీసుకోమని చెప్తుంది యూనివర్స్. ఓకే, 19th 18th 27th ఆఫ్ దిస్ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ అంట. బట్ టేక్ హెల్ప్ అండి, మీ వాళ్ళ ఎవరిదైనా హెల్ప్ తీసుకోమని యూనివర్స్ చెప్తున్నారు. సో ఇంకా ఇప్పుడు లవర్స్ కార్డ్ అండి, ద లవర్స్ కార్డ్ వచ్చింది అన్మ్యారీడ్ వాళ్ళకి. వీళ్ళకి ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. ఇది యూనియన్. సో వితిన్ 6 months ఆర్ వితిన్ 7 months అండి, అందుకని 2 కార్డులు పడ్డాయి. సో 6 months లోపల లేకపోతే 7 months లోపల ఇక్కడ మీ పర్సన్ నుంచి సంథింగ్ ఏదో కమ్యూనికేషన్ అయితే రాబోతుందండి. ప్యాషనెట్గా కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. అండ్ అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి చూద్దాము. ఆన్ 6th 15th ఆర్ 24th ఆఫ్ దిస్ మంత్ ఆర్ నెక్స్ట్ టేక్ యువర్ స్పౌస్ ఆర్ పార్ట్నర్స్ హెల్ప్ అంట. చూడండి, మీ వైఫ్ హెల్పే తీసుకోవాలంటే ఇక్కడ చూసుకోండి. ఇక్కడ టేక్ యువర్ స్పౌస్ ఆర్ పార్ట్నర్స్ హెల్ప్ అంట. ఎవరిదో ఒకరిది హెల్ప్ తీసుకోండి. స్పౌస్ అంటే స్పౌస్ హెల్పే కాదు, పార్ట్నర్స్ హెల్ప్ అంటే కూడా మీకు ఎవరికైతే మీ పర్సన్తో కనెక్షన్ ఉందో మీకు మీ పర్సన్కి మధ్యలో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ హెల్ప్ త్రూగా కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు, లేదంటే స్పౌస్ హెల్ప్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ జనరల్ రీడింగ్ కాబట్టి మీరు మీకు అర్థం చేసుకోండి ఏ విధంగా మీకు రీడింగ్ వచ్చింది, దేనికి వచ్చిందో కూడా మీరు ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోండి. సో ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే ఇది మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. జనరల్ రీడింగ్ కంటే కూడా పర్సనల్ రీడింగ్లో అయితే మీకు మీ లైఫ్కి సంబంధించిన ఒక మంచి సొల్యూషన్ అయితే మీ జీవితంలో దొరుకుతుందండి. ఓకేనా? సో థ్యాంక్స్ అండి. ఇది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీరు షేర్ చేయండి. అండ్ మళ్ళీ కూడా కామెంట్స్ మీకు ఏ విధంగా అయితే కనెక్ట్ అవుతుంది ఈ రీడింగ్ అనేది కూడా మీరు క్లెయిమ్ చేసుకోండి. సో బీ పాజిటివ్ ఆల్వేస్ అండి. టేక్ డెసిషన్స్ ఇన్ అ రైట్ టైం. మనం రైట్ టైంలో డెసిషన్ తీసుకోకపోతే మరి ట్రైన్ ఎక్కిపోయిన తర్వాత మనము పట్టాల మీద ఇక్కడికి వచ్చామనుకోండి, లైక్ ఏమంటారు, స్టేషన్కి వచ్చామనుకోండి, ఆటోమేటిక్గా ట్రైన్ మిస్ అయిపోతుంది. ఇక మనమేమో ఏం చేసినా కూడా లాభం లేదు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాల్సిందే మన లైఫ్లోకి మనం. సో అలాగే ఏదైనా సరే కరెక్ట్ టైంకి డెసిషన్ తీసుకుంటేనే కరెక్ట్గా మన జీవితంలో మనం అనుకున్నవి జరుగుతాయి. లేదనంటే మనం మిస్ అయిపోతాము, బాధపడతాము. ఇదే రిలేషన్షిప్లలో ఇట్లాంటి ఇష్యూస్ నడుస్తుంటాయి. మోస్ట్లీ నా అడ్వైస్ ఏంటంటే ఇమోషనల్గా ఎక్కువగా ఎవరికి కనెక్ట్ అవ్వకండి. ఎక్కువగా ఇష్టపడండి, తప్పులేదు. అది కూడా ఒక లిమిట్లో పెట్టుకోండి. అండ్ ఇది వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద లైఫ్ అని అర్థం చేసుకోండి. ఇదే లైఫ్ అని కాదు. సో దిస్ లవ్ ఆర్ ఎమోషన్స్ ఆర్ ఎనీ కనెక్షన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. ఇది మన సెల్ఫ్ లవ్, మన సెల్ఫ్ గ్రోత్, మనకంటూ ఒక జీవితానికి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం ఫస్ట్ పాయింట్. సెకండ్ అనేది సెకండరీ. సో మీ పర్సన్ ఉంటారా లేదా అనే దానికంటే కూడా మీ జీవితాన్ని మీరు నడుపుకోవాలండి. మన బండిలో మనమే ఇంజన్ వేసుకోవాలి. పక్క బండిలో ఇంజన్ వేస్తే మన బండి నడవదు. అర్థమైందా? సో అలాగే మనము మన లైఫ్లో మనం ముందుకెళ్ళాలంటే మన నిర్ణయాలను బట్టే మన జీవితం ముందుకెళ్తుంది. సో ఇవన్నీ అర్థం చేసుకొని మీ జీవితంలో ఒక మంచి నిర్ణయాలు తీసుకొని మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.